జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల అధికారులు ఈ ఉప ఎన్నికల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉంది. సున్నితమైన ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు దాదాపుగా 3,000 మంది పోలీస్ సిబ్బంది, 2,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తాజా పరిస్థితి గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పొద్దున్న నుంచి కూడా ఓటింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ లో 50% మించి ఎప్పుడు కూడా ఓటింగ్ నమోదవ్వలేదని చెప్పేసి ఒక మాట అయితే ఉంది. సో గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉన్నట్లుగా చూడొచ్చు రాజ్ కుమార్? లక్ష్మీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా పోలింగ్ జరుగుతా ఉంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భారీ పరిస్థితి కూడా చేయడం జరిగింది. ఈ పోలింగ్ శాతం మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికీ అంటే మొదటి 2 గంటల వ్యవధిలో కేవలం 10% మాత్రమే పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. ఇప్పుడిప్పుడే బారులు తిరుగుతున్నారు ఓటర్లు. ఎక్కువ పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దాదాపు అంటే ఈ యొక్క 4,00,000 ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఓటర్లు అంటే గతంలో కూడా 50% కూడా ఎప్పుడు కూడా మించలేదు. ఎందుకంటే తక్కువ శాతం ఓటు నమోదయ్యాయి గతంలో చూసుకున్నట్టయితే. ఇది ఉప ఎన్నిక కావడంతో కూడా అంటే మరికొంతమంది అంటే దానికి సంబంధించినటువంటి ఎక్కువ మంది ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఓట్లు అంటే ఓటింగ్ శాతం నమోదు ఎక్కువైతే మాత్రం అభ్యర్థుల్లో కూడా టెన్షన్ మొదలవుతుంది. అంటే ప్రజా వ్యతిరేకత వైపు వెళ్ళారా, లేదు అంటే గతంలో ఉన్నటువంటి దాని ప్రకారం వెళ్ళారా అన్న దానిపై కూడా ఓటింగ్ నమోదైతే మాత్రం అధికారం సంబంధించినటువంటి వారి ప్రజా వ్యతిరేక దానికోసమే వచ్చారని కూడా ఎక్కువ అనుకుంటారు. కానీ ఇక్కడ ఇప్పటికైతే ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడం. దాదాపు 407 పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం దాదాపు ఓటు హక్కుకు సంబంధించినటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు ఎప్పటికెప్పుడు కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. పోలింగ్ అధికారులు మాత్రం వెబ్ కాస్టింగ్ ద్వారా అంటే మొట్టమొదటిసారి చరిత్రలోనే తొలిసారి డ్రోన్ వ్యవస్థతో కూడా నిఘా వ్యవస్థ మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు ఇటు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు 800 మంది బలగాలతో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల పహారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఎక్కడ కూడా ఎలాంటి ఘటన జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది ఇక్కడ అని కూడా పోలీసులు ఇప్పటికే అందరికీ సూచనలు చేయడం జరిగింది. కానీ ఓటర్లు మాత్రం తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ఇప్పటికే 2 పార్టీలు ప్రతిష్టంభన తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఓటర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చి రావడం, ఓటు వేయడం ఇదంతా కూడా ఇప్పుడు ప్రశాంతంగా కొనసాగుతుంది. 50% పైసలకే ఇప్పుడు ఓటర్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే రాజ్ కుమార్, మనం చూసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు కొన్ని చోట్ల తమ యొక్క ఓటుని తొలగించారు అని చెప్పి కంప్లైంట్స్ వింటూ ఉంటాం. ఇప్పటి వరకు మీరు గమనించినటువంటి ఆ డివిజన్ లో ఎక్కడైనా కూడా ఓటు అంటే వాళ్ళ యొక్క ఓటుని తీసేసినట్లుగా కానీ అలాంటి కంప్లైంట్స్ ఎవరైనా మీరు గమనించడం కానీ అలాంటి కంప్లైంట్స్ అక్కడ రేజ్ అవ్వడం కానీ జరిగిందా రాజ్ కుమార్? అంటే దాదాపు ఇప్పుడు ఓటర్ల సంఖ్య మాత్రం 4,00,000 ఉన్న నేపథ్యంలో ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరి ఓటు హక్కు అంటే ఒకరి ఓటు అంటే దొంగ ఓట్ల టైపు కాకుండా ఎక్కడ కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని పోలింగ్ పత్రాలు కూడా ఎప్పటికీ ఓటర్లకు అందజేయడం. ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే అలాంటి సమస్య ఎక్కడ రానప్పటికీ కొంత మాత్రం అక్కడక్కడ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ ట్రైన్లు మాత్రం అయితే తోపులాట కూడా జరగడం జరిగింది. ఫసియుద్దీన్ అనే వ్యక్తి కూడా అక్కడ కొంచెం హంగామా చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ సద్దుమణిగా చేశారు. మొత్తానికి సంబంధించినటువంటి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఓటర్లకు సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బందులు లేకుండా రాగానే వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఏదైనా ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒక
ఒరిజినల్ ప్రూఫ్ తీసుకొస్తే తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వారి యొక్క పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ యొక్క ఓటు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఓట్లను వినియోగించుకోవడం, అదే విధంగా ఇప్పుడు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో 100 మీటర్ల దూరంలో ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కూర్చునే విధంగా ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. లోపల కూడా అంటే ఓటరు సంబంధించినటువంటి దారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటా ఉంటే లైటింగ్ వ్యవస్థ కావచ్చు, అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం అలాగే కొనసాగుతా ఉంది. ఎక్కడైనా కన్ఫ్యూజ్ ఉంటే ప్రత్యేకమైన అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటరుకు సలహాలు ఇచ్చే విధంగా అక్కడ అంటే దానికి సంబంధించినటువంటి వారికి చెప్పే ప్రయత్నం చేసే దాంట్లో వారిని కూడా ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం రసవత్తరంగా కొనసాగుతోంది. ఓటింగ్ శాతం మాత్రం పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే రాజ్ కుమార్, మనం చూసుకుంటే ఇప్పటి వరకు మీరు గమనించిన ఓటింగ్ తో పోలిస్తే సాయంత్రానికి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత వరకు పెరగొచ్చని చెప్పేసి అనుకుంటున్నారు? లక్ష్మీ, అయితే జూబ్లీహిల్స్ లో గతంలో చూసుకుంటే 50% మించని ఓటు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి అని కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం, అవగాహన సదస్సులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేసింది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, వారు ఓటు కోసం ముందుకు రారు. వారు ఎందుకంటే తమ ఓటు హక్కు వినియోగించుకునే చాలా మంది యువ ఓటర్లు కానీ ఓటర్స్ కానీ ఎక్కువ రారు. కాబట్టి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇప్పుడు బోరబండ కానీ, రైబత్ నగర్ కానీ, కళ్యాణ్ నగర్ కానీ, జవహర్ నగర్ కానీ, దీనికి సంబంధించినటువంటి కృష్ణానగర్, అదే విధంగా వెంకటగిరి ప్రాంతాల్లో ఎక్కువ కూడా కార్మికులు ఉంటారు. కాబట్టి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు సెలవు కూడా ప్రకటించడం, వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కూడా కల్పించడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున మాత్రం ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతం కంటే మాత్రం పోలింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.